అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ తన చేతిలో రెపరెపలాడుతున్న కాగితం వంక నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది అరుంధతి. ఒక అసాంఘిక కార్యకలాపాన్ని నిలదీసినందుకు యాజమాన్యం తనకు ఇచ్చినటువంటి నజరానా సస్పెన్షన్ ఆర్డర్. ఉద్యోగం నుండి మిమ్మల్ని తాత్కాలికంగా తొలగిస్తున్నామనే సారాంశంతో ఉన్న లెటర్ అది. దానిని మొదట చూసి చూడగానే మనసు చివుక్కుమంది అరుంధతికి. ఒక్కసారిగా కోపం నషాలానికి అంటింది. వాదించడానికి అది సరైన ప్రదేశం, సరైన సమయము కాదని తలచి తనని తాను నిభాళించుకుంది. ఆఫీస్లోనికి పిలిచి ప్రిన్సిపాల్ తన చేతికి ఆర్డర్ కాపీ ఇస్తున్నప్పుడు తన ముఖంలో మారే భావాల్ని, తన ఫీలింగ్స్ని చుట్టూ ఉన్న జతల కళ్ళు గమనించడాన్ని ఆమె గ్రహించకపోలేదు. అంతేకాదు, వాటి వెనక హేళనతో కూడిన నవ్వులు, వెటకారపు పెదవి విరుపులు, లోపలే ఆనందించడాలు కూడా ఉంటాయని ఆమెకు తెలుసు. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ రిజిస్టర్లో సంతకం చేసి ఆఫీస్ రూమ్ నుండి వడివడిగా నడిచి బయటకు వచ్చేసింది అరుంధతి. ఆ రాత్రి ఆమెకు నిద్ర దూరం అయింది. పురుష ప్రపంచం మీద, ఈ వ్యవస్థ మీద అంతులేని కోపం వచ్చింది. తను చేసిన నేరం ఏమిటి? తను చేసిన తప్పు ఏమిటి? మరి ఎందుకు తన మీద ఈ వేటు? తప్పు చేసింది వాడైతే శిక్ష తనకా? ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. దీనికంతటికీ కారణమైన ఆ సంఘటన కళ్ళ ముందర కదలాడసాగింది ఆమెకు. ఆ రోజు కాలేజీ వరండాలో నడుచుకుంటూ వెళుతుంది యథాలాపంగా అరుంధతి. ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లో నుంచి ఎవరో వెక్కుతున్న శబ్దం వినిపించడంతో అటువైపు చూసింది. ఆమె క్లాస్ రూమ్లో ఒంటరిగా కూర్చుని బెంచ్ మీద తలపెట్టుకుని రోదిస్తోంది తన్వి. వడివడిగా నడిచి ఆ అమ్మాయిని సమీపించింది. ఆప్యాయంగా తల మీద చెయ్యి వేసి, తన్వి, ఏమైందమ్మా అంటూ లాలనగా అడిగింది. తన బాధ్యత అనుకుంది. లెక్చరర్ని చూడగానే దుఃఖం రెట్టింపు అయ్యింది తన్వికి. ఏమైంది? కడుపులో ఏమైనా నొప్పా? అడిగింది అరుంధతి అనునయంగా. కొందరు అమ్మాయిలు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని తట్టుకోలేక ఏడుస్తూ ఉండడాన్ని ఆమె అనేక సార్లు చూసి ఉండడం వల్ల అదే ఏమో అనుకుని అలా అడిగింది. కాదంటూ తల అడ్డంగా ఊపింది తన్వి. చెప్పమ్మా, పర్లేదు, నువ్వేమీ భయపడకు అంది అరుంధతి ఓదార్పుగా. చెప్పాలా వద్దా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతూ మరింత వెక్కసాగింది తన్వి. నేనున్నానుగా, ఏం జరిగిందో చెప్పు అంటూ 1కి 10 సార్లు అరుంధతి అడిగితే చివరకు పెదవి విప్పింది తన్వి. కెమిస్ట్రీ సార్, కెమిస్ట్రీ సార్ అంటూ ఏదో చెప్పలేక అవస్థలు పడుతూ వెక్కసాగింది తన్వి. అరుంధతికి విషయం చూచాయిగా అర్థమయ్యింది. తన తోటి లెక్చరర్, కొలీగ్ అయినప్పటికీ అధ్యాపక వృత్తిలో దాగున్న కామాంధుడు అన్న సంగతి అరుంధతికి ఎప్పుడో తెలుసు. అమ్మాయిల పట్ల అతని కాంక్ష పూరితమైన చూపులు, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు ఆమె గమనించకపోలేదు. అతని అనుచితమైన ప్రవర్తనే అతని పట్ల అరుంధతికి సదాభిప్రాయం లేకుండా చేసింది. వాడు ఈ అమ్మాయిని తప్పక ఏదో అనే ఉంటాడు అనుకుంది మనసులో అరుంధతి. చెప్పమ్మా, ఏమన్నారాయనా? పర్లేదు, నాకు చెప్పు అనునయంగా అడిగింది. లెక్చరర్ వంక బేలగా చూస్తూ చెప్పసాగింది తన్వి. ఒంటరిగా రమ్మనమని పిలుస్తూ ఉంటారు మ్యామ్. ఒంటి మీద చెయ్యి వేసి ఎక్కడెక్కడో టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నాకు తేళ్ళు జరులు పాకుతున్నట్టు ఉంటాయి. నేను అనుకూలంగా లేకపోవడంతో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారు మ్యామ్. ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని చెప్పమని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఇలాంటివన్నీ ఇంట్లో చెప్పి వాళ్ళనెందుకు బాధ పెట్టడం అని చెప్పలేదు. ఏమి చేయాలో తెలియక భయంతో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాను మ్యామ్ అంది వెక్కుతూ. నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను అమ్మా, నువ్వేమీ దిగులు పడకు, అతని సంగతి చూద్దాం, ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేద్దాం అంది అరుంధతి అనునయంగా తన్వితో. ప్రిన్సిపాల్ మాట వినగానే ఆందోళన చెందింది తన్వి. వద్దు మ్యామ్, వద్దు, ఈ ఇయర్తో నా కోర్స్ అయిపోతుంది. ఆయన ఫెయిల్ చేస్తే నా లైఫ్ పోతుంది. అయితే ఏం చేస్తాను అంటావు? అలా అని ఊరుకున్న లైఫ్ పోతుంది కదా అంది అరుంధతి కాస్త కోపంగా. ఆమె అంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. స్టూడెంట్స్ అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంది. అమ్మాయిలతో వేరువేరుగా వ్యక్తిగత విషయాలు మాట్లాడసాగింది. అక్కడ చాలామంది అమ్మాయిలు. కెమిస్ట్రీ సార్ బాధితులు నేను తెలిసి నివ్వెరపోయింది. కంచె చేనుమేస్తే ఎలా? పిల్లల్ని తీర్చిదిద్దవలసిన అధ్యాపకులే తప్పుల తడకలాంటి ప్రవర్తనతోనూ, తప్పటడుగుల నడకతోనూ ఉంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు మాటేమిటి?
ప్రొఫెసర్లు, లెక్చరర్లు పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన సరిపోదు. దాంతోపాటు వివేచన, విచక్షణతో కూడిన పరిణతిని కూడా సంపాదించుకోవాలి. అప్పుడే స్టూడెంట్ని ప్రభావితం చేయగలరు. అటువంటి ఉన్నత విలువలతో ఉండవలసిన అధ్యాపకులే ఇలా ఉంటే ఏమిటి పరిస్థితి? ఈ విషయం ఆలోచిస్తూ మనసులో కలత చెందసాగింది అరుంధతి. అతనిపై సరైన చర్య తీసుకోవాలని స్థిరంగా నిర్ణయించుకుంది. అందుకు సముఖంగా ఉన్న 10 మంది విద్యార్థినుల్ని కూడా తీసుకుని కెమిస్ట్రీ సార్ మీద ప్రిన్సిపాల్కి లిఖిత రూపంలో ఫిర్యాదు చేసింది. అమ్మాయిల్ని విచారణ చేస్తానని ప్రిన్సిపాల్ చెప్పగానే ఆయన సమక్షంలోనికి రాకుండా 8 మంది విద్యార్థినీలు జారిపోయారు. తన పోరాటంలో మొదటి ఓటమి. ఎవరి కోసం తను పోరాడుతుందో వాళ్ళే సహకరించకపోవడం, వాళ్ళ మీద కోపం రాలేదు అరుంధతికి. పెళ్లి కావలసిన అమ్మాయిలు కదా, చిన్నపిల్లలు. సంఘపరమైన అవమానాలకి, అవహేళనలకి గురి కావలసిన వస్తుందేమోనన్న వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి కదా, అందుకే వెనకడుగు వేసి ఉంటారు అని సరిపుచ్చుకుంది. అటూ ఇటూగా ఊగిసలాడుతున్న రెండో అమ్మాయిని కూడా వదిలివేసి తన్వీని తీసుకుని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది. జాతి వివక్షత. ప్రిన్సిపాల్ కూడా పురుషుడే కాబట్టి కెమిస్ట్రీ సార్ని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేయసాగాడు. అరుంధతి గారు ఏదో వాత్సల్యంతోనూ ఒకలాంటి అభిమానంతోనూ సార్లు స్టూడెంట్స్ వంటి మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటారు. అంతదానికే మీరు పెడార్థాలు తీస్తే ఎలాగండి అన్నారు ప్రిన్సిపాల్ గారు. మనది ప్రైమరీ స్కూల్ కాదు సార్. ఏ టచ్ ఎలాంటిదో తెలియని చిన్నపిల్లలు కాదు మన స్టూడెంట్స్, టీనేజ్ పిల్లలు. ప్రిన్సిపాల్కి సూటిగా అంటించింది. అరుంధతికి సమాధానం చెప్పలేక తన దృష్టిని తన్వి మీదకి మళ్లించాడు ఆయన. అసలు ఏం జరిగింది అమ్మాయి, అంతా వివరంగా చెప్పు అంటూ గుచ్చిగుచ్చి పదే పదే తన్విని అడుగుతుండేవాడు ప్రిన్సిపాల్. పాపం ఆ అమ్మాయి నలుగురు ముందర ఇలాంటి విషయాలు నోర్విప్పి ఎలా చెప్పగలదు? దానినే ఆసరా చేసుకున్నాడు ప్రిన్సిపాల్. విషయం మీరు అనుకున్నంత తీక్షణంగా లేదండి. అమ్మాయి నుండి క్లారిటీగా ఏమీ రావడం లేదు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ మీరే రచ్చ చేస్తున్నారు. జరిగిన విషయం అమ్మాయి సరిగ్గా చెప్పలేకపోతే నేనేం చేయలేనండి. అతని లౌక్యాన్ని, ఎస్కేపిజాన్ని గ్రహించకపోలేదు అరుంధతి. అక్కడ తనకు న్యాయం జరగదని తెలిసిపోయింది ఆమెకు. విసురుగా బయటికి వచ్చేసింది. ఆమె వెనుక తన్వి కూడా. నువ్వేమీ దిగులు పడకు తన్వి, నేనున్నానుగా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయదలుచుకోలేదు నేను. రేపు చూడు ఏం జరుగుతుందో చెప్పింది అరుంధతి అనునయంగా. ఆ మరుసటి రోజు సాయంత్రం కాలేజీ ఆవరణలో ప్రెస్ మీటు ఏర్పాటు చేసింది. స్టూడెంట్స్ పట్ల కెమిస్ట్రీ సార్ ఆగడాలు, అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులు, ఈ విషయాలన్నీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్తే అతను వెనకేసుకు రావడాలు, అతగాడి సన్నాయి నొక్కులు అన్నీ ప్రెస్ వారి ముందర వివరించింది. తమ పిల్లలు ఇలాంటి వేధింపులకు ఎక్కడ గురి కావాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆలోచించి ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇక్కడ కూడా చేను మేసిన కంచెలు ఉన్నాయని, ఇహ పిల్లల భవిష్యత్తుకు భద్రత, భరోసా ఏదని మీడియా వారినే ప్రశ్నించింది. ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తున్న మహిళా లెక్చరరే ఆ కాలేజీ గురించి అలా చెప్పడంతో ఆ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మరుసటి రోజు అన్ని పేపర్లు ఈ వార్తను హైలైట్ చేస్తూ రాశాయి. ప్రిన్సిపాల్కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఆయన ఊహించనిది. విద్యాశాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన మండిపడుతూ ఈ విషయమే నివేదికనివ్వమని కోరడంతో జిల్లా విద్యాశాఖ నుండి ఓ అధికారి విచారణ కోసమని కాలేజీకి వచ్చాడు. కెమిస్ట్రీ సార్ అంటే అరుంధతికి గిట్టదని, అందుకే ఈ విధమైన ప్రచారం చేసి సార్కి, కాలేజీకి చెడ్డ పేరు తీసుకువచ్చిందని స్టాఫ్ అందరి చేత చెప్పించాడు ప్రిన్సిపాల్. అంతేకాదు అటువంటి వేధింపులేవి ఈ కాలేజీలో లేవని కొందరి అమ్మాయిలతో కూడా చెప్పించాడు. వీటి ఆధారంగా విచారణ అధికారితో తనకి అనుకూలంగా నివేదికను తయారు చేయించుకున్నాడు ప్రిన్సిపాల్. కాలేజీ ప్రతిష్టను మంటగలిపినందుకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అరుంధతిని సస్పెండ్ చేశారు. ఆమెకు మళ్ళీ ఓటమి తప్పలేదు. ధర్మం కన్నా అధర్మమే అన్ని కాలాల్లోనూ గొప్పగా కనిపిస్తుంది. అయినప్పటికీ చివరికి ధర్మమే గెలిచింది కదా. కానీ ఈ కలికాలంలో ఏది గెలుస్తుందో చూడాలి అనుకుంది అరుంధతి. తెల్లవారుజామున అలారం అదే పనిగా మోగుతుంటే ఉలిక్కిపడి లేచింది అరుంధతి. రోజులాగానే వాష్రూమ్లోనికి వెళ్ళి గబగబా తయారవసాగింది. స్టవ్ మీద పాలు మరిగించుకుని కాఫీ కలుపుకొని తాగుతున్నప్పటికీ కానీ కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదన్న సంగతి ఆమెకు గుర్తు రాలేదు. అవును, తను ఇప్పుడు సస్పెన్షన్లో ఉంది కదా. ఒక్కసారిగా నీరసం ఆవరించినట్లయింది. సోఫాలో కూలబడిపోయింది.
ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అవడంతో తీసి చూసింది. అటు నుంచి స్టేట్స్లో ఉన్న తన భర్త. అరు, మనకి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఒక మంచి పనికి ఎప్పుడూ అనుకూలం కన్నా వ్యతిరేకమే ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఏదో ఏదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోబాకు. ఎలా జరగవలసింది అలా జరగక మానదు కదా. నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. బాధపడకు. ఈ వయసులో ఇలాంటివన్నీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి రాకూడదు? మార్పుగా కూడా ఉంటుంది చెప్పాడు ఆయన. పాపం, అతను ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఓదార్పు మాటలు చెబుతూనే ఉన్నాడు. తనకన్నా ఎక్కువ ఆందోళన పడుతుంది అతనేనేమో అని అనిపించింది అరుంధతికి ఆయనతో మాట్లాడిన తర్వాత. వద్దండి, నేను బాగానే ఉన్నాను, మీరు అనవసరంగా కంగారు పడకండి. అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంది తను ఆయనకే తిరిగి ధైర్యం చెప్పినట్టుగా. సరే అయితే సాయంత్రం మళ్ళీ చేస్తాను. అతను ఫోన్ పెట్టేశాడు. అరుంధతికి ఏం చేయడానికి పాలుపోవడం లేదు. టీవీ ఆన్ చేసి వార్తలు చూడసాగింది. శక్తి టీం సాధించిన విజయాల గురించి చెబుతున్నారు న్యూస్ రీడర్. పోలీస్ డిపార్ట్మెంట్లో చురుకైన యువతల్ని 40 మంది దాకా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించి వీళ్ళని నగరంలో మహిళలు ఎక్కువగా ఉండే చోట మఫ్టీలో ఉండేటట్లు కమిషనర్ నియమించారు. బస్ స్టాఫ్ల్లోనూ, ఉమెన్స్ కాలేజీల దగ్గర, షాపింగ్ మాల్స్లోనూ ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిల్ని అల్లరి పెట్టినా వేధించినా అక్కడ దగ్గరలో ఉన్న శక్తి టీం సభ్యులు స్పందించి పోలీస్ సహాయంతో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇలా 6 నెలలుగా 100 మందిని అరెస్ట్ చేసి ఆకతాయిల ఆగడాలకి చెక్ పెట్టారు కమిషనర్. అరుంధతి ఆ న్యూస్ వంక ఆసక్తిగా చూడసాగింది. ఎవరో మహానుభావుడు చక్కగా ప్లాన్ చేసి నగరంలో మహిళలకు చక్కటి రక్షణ కల్పిస్తున్నాడు. అతన్ని తప్పక అభినందించాలి అని అరుంధతి మనసులోనే అనుకుంటూ ఉండగానే టీవీ తెర మీద కమిషనర్ కనిపించారు. కానీ అరుంధతి అనుకున్నట్లుగా కమిషనర్ అతడు కాదు, ఆమె. కాకి దుస్తుల్లో హూందాగా చలాకీగా చూడముచ్చటగా ఉన్న కమిషనర్ నవ్వుతూ మీడియాతో తన శక్తి టీం సాధించిన విజయాల గురించి మాట్లాడుతోంది. ఆమెను మనసులోనే అభినందించింది అరుంధతి. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తన్వి. గుడ్ మార్నింగ్ మ్యామ్. అంతా నా వల్లనే కదా ఇలా జరిగింది. సారీ మ్యామ్. నీళ్లు నిండిన కళ్ళతో తన్వి చెబుతుంటే ఆ అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది అరుంధతి. అలా ఎందుకు అనుకుంటావు తన్వి? ఈ సమస్య నీది మాత్రమే కాదమ్మా. శ్రీజాతి జనించిన దగ్గర నుంచి ఉంది. సీతను ఎత్తుకుపోయిన రావణాసురుడు, నిండు సభలో ద్రౌపదిని వివస్త్రణ చేసే దుర్యోధన దుశ్శాసనులు, సైరంధ్రిని వేధించిన కీచకుడు, అహల్యని మోసగించిన ఇంద్రుడు, ఇలా చెప్పుకుంటూ పోవాలే కానీ ఎందరో కామాంధులు అనాది కాలం నుండి ఉండనే ఉన్నారు. అన్ని కాలాల్లోనూ ఆడదానికి వేధింపులు ఉన్నాయి, ఆక్రందనలు ఉన్నాయి. వాటి వెనక తిరుగుబాటుతనము కూడా ఉంది. నీ వల్లే ఇలా జరిగిందని మనసు కష్టపెట్టుకోకు. ఇది మన సమస్య, మనందరి సమస్య. నేను కూడా ఇంతటితో వదిలివేయడం లేదు తన్వి. నా సస్పెన్షన్ పైకోర్టులో కేసు వేస్తున్నాను అంది అరుంధతి. మ్యామ్, మీరు నిజంగా గ్రేట్. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఉన్నారు. మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మ్యామ్. మీరు మాకు ఇన్స్పిరేషన్ లెక్చరర్ ప్రశంసాపూర్వకంగా అంది తన్వి. కాసేపు అవి మాట్లాడి తర్వాత వెళ్ళిపోయింది తన్వి. ఏం చేయడానికి తోచడం లేదు అరుంధతికి. స్నానం చేసి బాక్స్ కట్టుకుని హడావుడిగా తయారై ఉరుకుల పరుగులతో కాలేజీకి పరుగులైతే తనకి ఇప్పుడు పనే లేకుండా పోయింది. పిల్లలు ఉన్నా వాళ్లతో గడిపేదేమో, కానీ వాళ్ళు ఉద్యోగాల నిమిత్తం సిటీల్లో ఉన్నారు. భర్త ఒక చోట, పిల్లలు మరో చోట. అయినప్పటికీ ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదు. కానీ మొదటిసారిగా ఇప్పుడు అనిపిస్తోంది. ఒంటరితనం తెలుస్తోంది. అంటే తను బేలగా మారుతుందా? నో, తను ఎప్పుడూ బేల కాదు, ఎప్పటికీ కాదు కూడా స్థిరంగా అనుకుంది అరుంధతి. టీనేజ్లో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది అరుంధతికి. ఒకరోజు రిక్షాలో ఇంటికి వెళ్తోంది. తన వయసు అప్పుడు 18, 20 ఉంటాయేమో. రిక్షా తొక్కుతున్న అతను పెద్ద వయసు ఆయన. ఆయాసపడుతూ మెల్లగా తొక్కుతున్నాడు. ఇంతలో అప్పుడు జరిగింది ఆ సంఘటన. సైకిల్ మీద వెనుక నుండి వచ్చిన ఆకతాయి వెధవ ఎవడో తనకి దగ్గరగా వచ్చి హఠాత్తుగా తన వక్షోజాన్ని గట్టిగా నొక్కి ఆనందిస్తూ వికటట్టహాసం చేసుకుంటూ తుర్రున ముందుకు వెళ్ళిపోయాడు. ఊహించని ఘటన నిశ్చేష్టురాలయ్యింది. ఆ క్షణం తనకు ఏమీ పాలుపోలేదు. జరిగింది గ్రహించిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. రిక్షా నుండి కిందకి దూకి సైకిల్ వెంబటి అత్యంత వేగంగా పరుగులు తీసింది.
వాడు వెనక్కి చూస్తూ అందకుండా వేగంగా తొక్కసాగాడు. వింటు నుండి వదిలిన బాణం లాంటి తన వేగాన్ని వాడు అధిగమించలేకపోయాడు. పరుగు పెడుతూనే వెనక నుంచి మొదట సైకిల్ని అందుకుంది. వాడిని పడదోసింది. రోడ్డు మీద పడి సైకిల్తో పాటు కొంత దూరం దేక్కుంటూ పొర్లాడు వాడు. వాడి చొక్కా కాలర్ పుచ్చుకొని అపరకాళి అయ్యి ఆ చెంప ఈ చెంప వాయగొట్టింది. విచక్షణారహితంగా వాడిని బాధ సాగింది. బాబోయ్ అక్క, తప్పయింది, ఇంకెప్పుడు అలా చెయ్యను, నన్ను వదిలిపెట్టక్క, నీకు దండం పెడతా, కొట్టకక్క, కొట్టకు అంటూ వాడు కాళ్ళ మీద పడి ప్రాధాయపడేదాకా చితగా బాదుతూనే ఉంది. ఆ దెబ్బలకు వాడు ఇక జన్మలో కూడా ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూడడానికి కూడా సాహసించ ఉండడు బహుశా. తనలో ఉన్నటువంటి అటువంటి తిరుగుబాటుతనం ఈ తరం ప్రతి అమ్మాయిలో కూడా కనిపించాలి అనుకుంది ఆమె మనసులో. ఇంతలో తలుపు చప్పుడైతే ఆలోచనల నుండి బయటపడి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కెమిస్ట్రీ సార్ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నాడు. ఆ నవ్వులో వెటకారాన్ని, హేళనని అరుంధతి గమనించకపోలేదు. రండి అంది మర్యాదపూర్వకంగా. అతడు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఎందుకండి లేనిపోని గొడవలు, ఎందుకు పనికి వచ్చిన పని చెప్పండి, అయినా ఏం సాధించారని? ఇప్పుడు ఏమైందో చూశారుగా, ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్నారు. పురుష ప్రపంచంలో అబలలైన ఆడవాళ్ళు ఏం సాధిస్తారండి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పేయండి, మీ సస్పెన్షన్ తీసేయడానికి ప్రయత్నిస్తారు అన్నాడు అతను. ఏం తీసుకుంటారు, కాఫీయా కూల్ డ్రింకా అడిగింది అతని ఎదురుగా కూర్చుంటూ. ఎబ్బెబ్బే ఏమీ వద్దండి అన్నాడు అతను. మనలో మన మాట ప్రిన్సిపాల్ గారిని ఖుషీ చేయడానికి బారుకు తీసుకువెళ్ళారా, లేదా జేబులో కరెన్సీ కుక్కారా, ఎంత ఇచ్చారేమిటి చాలా కూల్గా అడిగింది ఆమె. అంత సూటిగా ఆమె అడుగుతుందని అతను ఊహించలేదు. పక్కలో బాంబు పడినట్లుగా అదిరిపడ్డాడు. ఆమె ఖచ్చితమైన స్వభావానికి, నిక్కచ్చితనానికి ఎదురు నిలవలేక ఇక మీతో మాటలు అనవసరం అంటూ చెప్పులు వేసుకుని వడివడిగా వెళ్ళిపోయాడు. అతడు తడబడుతూ తొట్టుపాటు పడుతూ నిష్క్రమించడం చూసి అరుంధతికి నవ్వు ఆగింది కాదు. స్త్రీశక్తిని తక్కువగా అంచనా వేయొద్దు అని మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పండి, వీధిలో స్కూటర్ స్టార్ట్ చేస్తున్న అతనితో వెనక నుండి కేక పెడుతూ చెప్పింది అరుంధతి. మళ్ళీ క్రమంగా ఆలోచనలలోకి జారిపోయింది ఆమె. ఆ మధ్య ఈశాన్య రాష్ట్రంలో స్థానిక మహిళలు తమకు భద్రత లేక పురుష అహంకార కామాంధుల కాళ్ళ కింద దశాబ్దాలుగా నలిగి అందరికీ ఎన్ని విన్నపాలు చేసుకున్నా ఫలితం లేక ప్రభుత్వాల ఉదాసీనత వైఖరితో విసిగి వేసారి చివరకు యావత్ భారతావని సిగ్గుపడేలాంటి నిర్ణయం తీసుకున్నారు. మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమే ఉలిక్కిపడింది వారి నిర్ణయానికి. మహిళలందరూ వ్యవస్థలయ్యి రోడ్ల మీద దిగంబరంగా నడుస్తూ తమ నిరసనను తెలియచేశారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ దృశ్యాలు ప్రసారం చేయడంతో ప్రపంచం చూపు భారత్ వైపు తిరిగి చూసింది. సున్నితమైన వాళ్ళ మనసులు ఎంతగా గాయపడి క్షోభించి ఉంటాయో కదా, ఎన్ని రోజులుగా ఎంత మదనపడి ఉన్నారో కదా. అందుకే ఇటువంటి సాహసానికి కూడా వెనుకాడలేదు వాళ్ళు. అబలల ఆవేదను, అరణ్య రోదను, ఆక్రోశము, ఆవేశము, అసహాయతనము, నిస్సహాయతనము ఏదో ఒకటి నలుగురికి తెలియాలంటే ఏదో ఒక నిరసన చేయాలి కదా, తప్పదు. అన్యాయానికి ప్రతిఘటన తప్పక ఉంటుందని ఈ సమాజానికి తెలియచేయాలి కదా. చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. అరుంధతి సస్పెన్షన్ ఆర్డర్ ఎటువంటి పురోగతి లేకుండా అలాగే ఉంది. కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. ఆ రోజు ఉదయం 6 గంటలకు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే ఇంకా నిద్రలోనే ఉన్న అరుంధతి కళ్ళు నలుపుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా చేతిలో న్యూస్ పేపర్తో తన్వి నిలబడి ఉంది. ఆ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా తనకు ఏదో చెప్పాలని తపనతో ఉండడాన్ని అరుంధతి గమనించింది. మ్యామ్, గుడ్ న్యూస్, పేపర్ చూసారా అడిగింది తన్వి ఆత్రంగా. ఇప్పటిదాకా పడుకునే ఉన్నానమ్మా, ఇప్పుడే నువ్వు వచ్చి లేపావు. ఏమిటి విషయం అడిగింది అరుంధతి. ఇదిగో చూడండి, మీకే తెలుస్తుంది. పేపర్ తీసుకుని ఆరాటంగా చదవసాగింది అరుంధతి. ఆ వార్త చదువుతుంటే మనసు ద్రవించిపోయింది ఆమెకు. కళ్ళ వెంబట నీళ్లు బొటబొట కారిపోతున్నాయి. ఆమె ప్రయత్నం లేకుండానే ఇది ఎలా సాధ్యపడింది అన్నట్టుగా తన్వి వైపు చూసింది. ఈ గొడవలన్నీ నా వల్లనే కదా, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఏదో ఒకటి చేయాలనిపించింది మేడం. జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. మీ పూర్వ విద్యార్థినులు చాలామంది స్పందించారు.
లెక్చరర్ అరుంధతి మేడంకి మేమంతా అండగా ఉంటామని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రిక్వెస్ట్ మెసేజ్లు పంపించారు. ఒక అన్యాయం గురించి వందల మెసేజ్లు వస్తూ ఉండడంతో ఆయన స్పందించారు. జిల్లా కోర్టులో ఉన్న మీ కేసు వివరాలు పరిశీలించి ఆ తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సంతోషంతో గబగబా చెప్పింది తన్వి. అరుంధతిని వెంటనే విధుల్లోకి తీసుకోమని, కేసు పూర్వాపరాలు పరిశీలించేదాకా విచారణ అధికారిని, ప్రిన్సిపాల్ని, కెమిస్ట్రీ సార్ని సస్పెన్షన్లో ఉంచమని చెప్పే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఉత్తర్వుని నీళ్లు నిండిన కళ్ళతో 1కి 2 సార్లు చదువుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవసాగింది అరుంధతి. గుండెల్లో ఆనందం పొంగి పొర్లుతోంది. తన్విని ఆప్యాయంగా వాటేసుకుంది. అంతేకాదు మ్యామ్, సిటీలో ఉన్న మీ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. మిమ్మల్ని సగౌరవంగా కాలేజీకి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశారు. చెప్పడం మరిచాను మేడం, సిటీ పోలీస్ ఆఫ్ కమిషనర్ కూడా మీ ఓల్డ్ స్టూడెంటే. ఆమె ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. ముందర మీరు త్వరగా తయారయ్యి మంచి చీర కట్టుకోండి మ్యామ్. అందరూ ఒకరికొకరుగా వచ్చేస్తున్నారు. తొందరగా తయారవ్వండి అంటూ తొందర చేయసాగింది తన్వి. అరుంధతి ఇంటి ముందరకు ఒక్కొక్కరుగా రాసాగారు. 100 మందికి పైగానే అమ్మాయిలు చేరారు. ఇంకా క్రమంగా పోగు అవుతూనే ఉన్నారు. స్వయంగా పోలీస్ కమిషనరే అరుంధతి ఇంట కాలు పెట్టారు. ముందుగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గి ఆ ఇంటి ముందు ఆగి ఉంది. అరుంధతిని సగౌరవంగా తీసుకువచ్చి బగ్గీలో కూర్చుండబెట్టారు అందరూ కలిసి. బగ్గీ నుండి గుర్రాన్ని వేరు చేసి స్వయంగా అమ్మాయిలే బగ్గీని లాగుతూ కాలేజీకి నడవసాగారు. ముందు జారిపోయిన 8 మంది అమ్మాయిలు కూడా ఆ గుంపులో బండిని లాగుతూ ఉండడం చూసి అరుంధతి కళ్ళు చెమర్చాయి. ఇందరమ్మాయిల మనసులలో తాను కొలువై ఉంది. ఇంతమంది అమ్మాయిలు మనసులో బాధ కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి తనకు? అమ్మాయిలంతా చైతన్యంగా మారినప్పుడు ఆ చైతన్యం ఛాయలో ఇచ్చిన ఫలితం ఇది. విశ్వాసం వెన్నంటే ఉంటూ వివేకమై కదిలింది. విజేత అయి నిలిచింది. స్త్రీశక్తి విజయదుందుబి మోగించింది. శబ్దం నలుదిశలా వ్యాపించింది. అరుంధతి కళ్ళల్లో విజయంతో కూడిన ఆనంద బాష్పాలు. బగ్గీ నడుస్తూనే ఉంది శ్రీ చైతన్యంలా. ఈ కథ సమాప్తము. ఈ కథను రచించినది శ్రీనివాసరావు గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.